ప్రభువైన యేసుక్రీస్తు పేరట మేలరకు శుభములు. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 27వ వచనము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మేల్లరకును దయచేయునుగాక. ఈరోజు దేవుని వాక్యములో దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉన్నాడని అపోస్తలుడైన పౌలు ఈ మాటలు వ్రాయచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారికి సంపూర్ణమైన అధికారము కలిగిన వాడుగా ఉన్నారని మనము చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన సమస్తమును కూడా మరి మరణం నుండి కూడా గెలిచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన పునరుద్ధానము మరణించి తిరిగి లేచినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచించినని మన వాక్యలో చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారము ఆయన అనుగ్రహించారు. ఆయనకు సమస్తము లోపరిచిన అంటే ఆయనకి ఏ అధికారం ఇచ్చారు అంటే రక్షించుటకు అధికారం ఉంది. ఎందుకంటే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనములో రక్షించుకు బలాఢ్యుడైన నేనే. ఈ లోకములో ఎవరు కూడా రక్షించలేరు, కానీ బలాఢ్యుడైనటువంటి నేనే అని ప్రభు చెప్తున్నారు. అందుకనే నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. కనుక ప్రభువు రక్షించేవారుగా ఉన్నారని మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఆయన సమస్తము కూడా క్రీస్తు పాదముల కింద లోపరుచున్నాడని వాక్యం చూపిస్తుంది. రక్షించడానికి అధికారము కలిగిన వాడు ప్రభు. అలాగే పాపమును క్షమించగల దేవుడు. ఈ లోకములో పాపములు క్షమించే అధికారము మరెవరికి కూడా లేదు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 6వ వచనంలో రాయబడుతుంది, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని చెప్పెను. పాపములు క్షమించే అధికారము భూమి మీద ఎవరికి లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే అధికారం ఉంది. ఏమి క్షమించడం? పాపములు క్షమించే అధికారము ప్రభుకు ఉంది. కనుక ఎవరి పాపములైనా కానీ ఆయన క్షమించగలుగుతాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పాపాత్మ స్త్రీ యొక్క పాపములను ప్రభు మాత్రమే ఆయన క్షమించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఈరోజు నేను రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు వారి, నీ పాపను క్షమించేది కూడా ప్రభు యేసుక్రీస్తు వారి. ఇంకా ప్రభు అంటున్నారు, సర్వాధికారం కలిగిన వాడని వాక్యలో రాయబడుతుంటుంది. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 18వ వచనం చూస్తే అక్కడ మాట కనబడుతుంది. ఏమన్నారంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఏ అధికారం ఉందట? యేసు ప్రభు వారి కంటే సర్వాధికారము అనగా ఆయన ఏ కార్యమైనా చేయగల దేవుడండి. అందుకనే ఈరోజు సర్వాధికారం కలిగినటువంటి ప్రభుని వెంబడిద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సర్వాధికారం అనగా మనం చూసినట్లయితే లూకాసు వార్తలో 8వ అధ్యాయము 25వ వచనం చదివితే అక్కడ రాయబడుతుంది. ఏమన్నారంటే, అయితే వారు భయపడి ఈయన గాలికిని నేలకును ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవే అన్నారు. గాలి ఆయనకు లోబడుతుంది, నీళ్లు కూడా ఆజ్ఞాపించినప్పుడు లోబడుతున్నాయని చెప్పుకున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మరి గాలి, నీళ్లు ఈ రెండు చాలా విపత్తమైనటువంటి పనులు చేస్తుంటాయి. గాలి తుఫాను రేగినప్పుడు, మరి అలలు రేగుతున్నప్పుడు మానవ జీవితాలు ఆందోళన కలుగుతుంది. కానీ ప్రభు ఎప్పుడైతే అధికారంతో దాన్ని అణిచివేశాడో వెంటనే అద్భుతం జరిగింది. అందుకనే ప్రభు చెప్తున్నారు, ప్రకృతి మీద కూడా ఆయన అధికారం ఉందని మనం చూడగలుగుతున్నాం. ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూస్తే ఆయనకు మనం వాక్యంలో చూసినట్లుగా ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయంలో
మనం చూడగలుగుతున్నాం. 10వ అధ్యాయము 18వ వచనం చూస్తే అక్కడ మరొక మాట వ్రాయబడుతుంటుంది. ఎందుకంటే అక్కడ నా అంతట నేనే దాని ప్రాణం పెట్టుచు, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారము కలదు. ప్రాణము తీయడానికైనా ప్రాణమును మరి పెట్టడానికైనా ప్రభునకు అధికారం ఉందని మనం చూడగలుగుతున్నాం. అందుకనే లాజరు చనిపోయినప్పుడు ప్రభు లాజరు బయట రమ్మంటే మరణాంచి తిరిగి లాజరు బయటకు వచ్చాడు. అందుకని ప్రభు అంటున్నారు, ఆయనకు అధికారం ఎలా ఉందంటే మరణం మీద అధికారం ఉంది, ప్రకృతి మీద అధికారం ఉంది, అలాగే ప్రాణం మీద అధికారం ఉంది, అలాగే జీవమునిచ్చుటూ కూడా అధికారము కలిగిన వాడని ప్రభు మనం చూడగలుగుతున్నాం. అందుకనే అద్భుతాలు చే అధికారం కూడా ప్రభుకు ఉంది. మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో 18వ వచనం మనం చూసినట్లయితే అక్కడ గాలియు సముద్రం కూడా మరి అణిగిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఆయన సర్వాధికారం కలిగిన వాడు. ఈరోజు వాక్యాన్ని విన్న వారలారా, యేసుక్రీస్తు ప్రభు వారి పాదముల కింద సమస్తము కూడా లోపరిచినది. అయితే నీకు ఏ సమస్య వచ్చినా కానీ, నీకు భద్రత కావాలన్నా కానీ ప్రభు నిన్ను విడవకుండా ఎడబాయకుండా దేవుడు ఒకడే. అందుకనే ఈ దినము వాక్యాన్ని విన్నవారలారా, దేవుడు సమస్తము క్రీస్తు లోపరిచి ఆయన పాదముల కింద లోపరిచినాడు కనుక ఆయన అధికారం కలిగిన వాడు. మరణం మీద అధికారము, అలాగే ప్రాణం మీద అధికారము, అద్భుతం ఇచ్చే అధికారము ఉంది. అయితే నీకు భద్రత కావాలన్నా కానీ క్రీస్తు ప్రభు వారి విశ్వాసులకు తన భద్రత ఇచ్చేవాడుగా మనకు కనబడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యంలో మనం చూసిన వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం కలిగిన వాడట? మరణాంచి తిరిగి లేచినవాడు, సర్వాధికారం కలిగిన. అట్టి ప్రభును వెంబడించినట్లయితే నీ జీవితంలో నీవు చేయలేని కార్యాలు ప్రభు మాత్రమే చేయగలుగుతాడు. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రేమగల మా తండ్రి, మీ నామమును కొందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, నీ వాక్యంలో రాయించినట్లుగా నాయన దేవుడు సమస్తమును క్రీస్తు పాదములు లోపరిచినాడని వాక్యంలో రాయించాం. నిజమే, ఈ లోకంలో సర్వాధికారము వేసే నీకు మాత్రం ఉంది. మరణం మీద అధికారం ఉంది నాయన, అద్భుతం చేసే అధికారం ఉంది. ఈ లోకంలో ప్రతివారు రక్షించేవారు మీరే ఉన్నారు. అనేకులు ఇదను రక్షించి నిన్ను వెంబడించేవారుగా చేయమని ప్రార్థిస్తూ, ఏదైనా పనులను సమస్త పనులు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. అందరికీ మరణాత. सर्वाधिकार